దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో దువ్వాడపై పాలకపక్షం కుట్ర పన్నింది అంటూ జగన్మోహన్ రెడ్డి లేఖ విడుదల చేసినటువంటి నేపథ్యంలో అసలు దువ్వాడ శ్రీనివాస్ వాణి అలాగే మాధురి వివాదంలో జగన్మోహన్ రెడ్డి ఎవరిని సమర్థించాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉన్నాడా, లేదా జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా? అసలు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు దువ్వాడ శ్రీనివాస్ మీద సీరియస్గా ఉన్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ప్రసాద్ గారు, దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆ వివాదంలో జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరిని సమర్థించాలో తెలియక అయోమయ పరిస్థితిలో ఉన్నాడని, అలాగే అది పాలకపక్షం మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తూనే జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు మాత్రం దువ్వాడ శ్రీనివాస్ మీద అసంతృప్తితో ఉన్నట్లుగా, కోపంగా ఉన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఈ దువ్వాడ కుటుంబ కథా చిత్రం ఎక్కడి వరకు దారితీసే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఒకటండి, యాక్చువల్గా ఇప్పుడు వాణి గారు ఒక ఫ్యామిలీ ఏదవుతూ ఉందో వాళ్ళ నాన్నగారు కూడా అంతకుముందు గతంలో ఎమ్మెల్యే చేశారు, అలాగే వాణి గారు కూడా ఒకసారి చేశారు. సో వాళ్ళకి మంచి ఒక సాంప్రదాయమైన కుటుంబం ఆ శ్రీకాకుళంలోనే, వాళ్ళకి కొంచెం పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ప్లస్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఏదో ఆవిడ గ్రహచారమో లేకపోతే గ్రహపాటో తెలియదు కానీ మరి ఏం చూసి ఈయన వెనకాల పడడం, ఆవిడేమో ప్రేమ వివాహానికి ఒప్పుకోవడం, అక్కడ కూడా తండ్రి గారు చెప్పారంట అసలు ఎటువంటి అనాకాని ఫ్యామిలీ ఇది, సరైన బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాదు ఇది, మనకు తగడు నీకు తగడు అని చెప్పినా కూడా బహుశా ఆవిడ గ్రహచారం అనుకుంటా. సో ఆవిడ చేసుకున్న తర్వాత నుంచి కూడా ఆవిడ క్లీన్గా చెబుతుంది కూడా ఆవిడ ఇంటర్వ్యూలో, ఒక్కరోజు కూడా నేను సుఖపడింది లేదు, ఏదో ఈ మరి మీరు ఇద్దరు కూడా మీరు ఏదో పంచాయతీలు చేస్తారు, విడిపోతున్న జంటలను కూడా కలుపుతారంటే అదంతా చేసేది నేనే. ఎవరైనా కష్టమైన వస్తే కూడా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసేది, అది ఇలా ఉండండి అలా ఉండండి చెబుతాను, ఎందుకంటే మాకు ఆల్రెడీ మంచి నేపథ్యం ఉన్న కుటుంబం వచ్చింది కాబట్టి చేస్తున్నాం అని చెప్పి. సో ఈ విధంగా ఇతను ఇలా ప్రవర్తిస్తున్నాడని చెప్పి కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అంటే వీడు ఫస్ట్ నుంచి కూడా అల్లరి చిల్లరగా తిరిగి ఒక రౌడీ షీటర్ ఉండి ఏదో కొన్ని ఇతని మీద హత్యా కేసులు కూడా ఏవో ఉన్నాయి, ఏదో మర్డర్ కేసు కూడా ఉన్నాయి. సో ఒక చిల్లరగాడు. మరి ఆవిడ ఎలాగ ఈవిడికి అంత మంచి ఫ్యామిలీలో అమ్మాయి ఎలా పడిందో తెలియదు కానీ, సో ఈ రోజున గత ఇన్ని సంవత్సరాలుగా కూడా నేను ఎక్కడా కూడా సుఖపడింది లేదు, సో ఎప్పుడు అతను మారింది లేదు, అతనికి రాజకీయాలు తెలియవు పెద్దగా, సో ఈ విధంగా ఇలాంటి చిల్లర పనులే చేస్తూ ఉంటాడని ఆవిడ బాహటంగానే చెప్తా ఉంది. సో ఏదేమైనా మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం మీరు చూస్తే ఎలక్షన్లో చూసాం మనం. సార్, దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి గారు అలాగే దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు కూతుర్లు కూడా దువ్వాడ శ్రీనివాస్ని ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెండ్ చేయాలి అంటూ జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం దీని మీద అసలు ఇప్పటివరకు స్పందించేటువంటి పరిస్థితి లేదు. అలాగే దీన్ని పాలకపక్షం వైపు నెట్టేలాగా జగన్మోహన్ రెడ్డి కుట్రపన్నుతున్నారు. అందులో భాగంగానే ఒక లేఖనైతే విడుదల చేయడం జరిగింది. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరిని సమర్థించాలనుకుంటున్నాడు ఈ అంశంలో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటండి, యాక్చువల్గా మీరు ఎలక్షన్ ముందు కూడా తీసుకుంటే ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్యన కొంచెం పొరపచ్చాలు వచ్చినప్పుడు ఆవిడ నిలబడ్డానికి కూడా ఆవిడ ముందుకు వచ్చారు. అవును, ఎలక్షన్లో. అప్పుడు అక్కడున్న లోకల్ నాయకులందరూ కూడా కంగారు పడి సుబ్బారెడ్డి గారిని కలిసి, సుబ్బారెడ్డి గారు ఏదో ఆయన కొంచెం పంచాయతీ చేసి వీళ్ళిద్దరి మధ్యన మళ్ళీ కాంప్రమైజ్ చేసి ఆవిడని వెనక్కి తగ్గేలా చేశారు. సో అప్పుడు కూడా ఈవిడ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మొత్తం ఇతను చేసే చిల్లర పనులు, ఇతని వ్యవహార శైలి, లేకపోతే ఇతను చేసే భూ కబ్జాలు కానీ, లేకపోతే ఆ యొక్క గ్రావలు, ఆ క్వారీల్లో చేసే అన్యాయాలు అక్రమాలు, లేకపోతే ఒక గ్రామం మీదకి ఇతను జనాలను తీసుకెళ్లి దండెత్తి ఆ గ్రామాన్ని బెదిరించడం కానీ, సో ఎక్కడా కూడా ప్రజల్లో ఇతనికి మంచి పేరు లేదు, ఇతనికి సీట్ ఇస్తే కూడా ఓడిపోతాడు వేస్ట్ అని చెప్పి ఆవిడ సీట్ అడగడం జరిగింది. సో అడిగితే ఆవిడనే ఇన్ఛార్జిగా ప్రకటించడం కూడా జరిగింది. అవును. సో మళ్ళీ ఏమైందో, అందరూ కూడా ఆ నియోజకవర్గం నుంచి వాణి గారిని అభ్యర్థిగా నిలబెట్టబోతున్నారు, అభ్యర్థిగా ప్రకటించబోతున్నారు అంటూ అనుకున్న తరుణంలోనే మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ గారిని అభ్యర్థిగా ప్రకటిస్తూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆవిడ కూడా ఇంకా ఆవిడ కోపం వచ్చి అహం దెబ్బతిని
నేను ఇండిపెండెంట్గా అయినా సరే నిలబడతానికి ఆవిడ సిద్ధపడ్డారు. సో ఆ తరుణంలో కాస్త సుబ్బారెడ్డి గారి జోక్యంతో అది సద్దుమణిగింది. సో ఏదో ఇద్దరి మధ్యన కాంప్రమైజ్ చేయడం జరిగింది. అయినా సరే అతను ఓడిపోవడం కూడా చూసాం మనం. సో మీరు చూసుకుంటారు ఎలక్షన్లో కూడా ఎవరైతే ఇప్పుడు గోరంట్ల మాధవ్ అయినా, లేకపోతే అంబటి రాంబాబు అయినా, లేకపోతే మీరు ఇతనైనా, లేకపోతే రోజా అయినా సరే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయినా సరే, ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క నేర చరిత్ర ఉన్నవాళ్ళు, ఎవరైతే ఇటువంటి అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళు, లేదా అక్రమాలు దుర్మార్గాలు చేసిన వాళ్ళు అందరినీ కూడా వీడు అమూల్ బేబీ, వీడు అమూల్ బాయ్, ఈమెమో అమూల్ బేబీ అని, వీడికి ఏమీ తెలియదు, వీడు అమాయకుడు, వీడు శుద్ధ పూజ అని. సో ఏ విధంగా వాళ్ళందరినీ కూడా ప్రజల ముందు ఆయన ఇంట్రడ్యూస్ చేశాడో మనం చూసాం. అదేవిధంగా ఇంత జరిగి ఆ కుటుంబం రోడ్డు మీదకి వచ్చి ఆ ఫ్యామిలీలో ఉన్న ఆవిడ ఇంకో మిగతా సోదరులు ఇద్దరు కూడా, ఆ సోదరిమణులు ఇద్దరు కూడా, వాళ్ళు ముగ్గురు ప్లస్ తండ్రి, ఇద్దరు బిడ్డలు కూడా రోడ్డెక్కి ఈ విధంగా వాళ్ళు అరణ్యరోధన అయిపోయింది వాళ్ళ రోదన అంతా కూడా. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మరీ సిగ్గు ఎగ్గు లేకుండా పబ్లిక్గా ప్రజలకు ఒక పత్రికా ప్రకటన ద్వారా ఆయన స్వహస్తాలతో ఒక లెటర్ రాసి పార్టీ తరఫున పార్టీ లెటర్ ప్యాడ్ మీద ఇది కేవలం పాలకపక్షం మిత్రపక్షం చేస్తున్న కుట్ర అని చెప్పడం అనేది ఒక విధంగా చూస్తే అతని అజ్ఞానానికి, అతని మూర్ఖత్వానికి, అంటే అతనికి మరి ఇటువంటి ఒక ఈ అక్రమాలు చేసేవాళ్ళు, అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు అందరూ మరి శ్రీరామచంద్రులా కనపడతారు ఏంటో తెలియదు. సాధారణంగా క్రికెట్లో చెబుతారు, ఇప్పుడు కృష్ణమాచారి శ్రీకాంత్ గురించి మీకు తెలుసు కదా. అవును, ఆయన నిలబడ్డాడంటే పరుగుల వరదే. ఆయన ముందు కొంచెం సేఫ్ స్టాండ్ అయితే సరిపోద్ది, ఆ తర్వాత అతను అవుట్ చేయడం ఏ బౌలర్ వల్ల అవుతుంది. ఎంత ప్రపంచంలో గొప్ప బౌలర్ అయినా సరే ఉతికి ఆరేసేసిన రోజులు ఉన్నాయి. ఆయన ఇమ్రాన్ ఖాన్ కాదు పెద్ద పెద్ద వెస్టిండీస్ బౌలర్ హ్యాండీ రాబర్ట్స్ అయినా సరే, కాట్నీ వాల్స్ అయినా సరే, మల్కమ్ మార్షల్ అందరినీ ఉతికి ఆరేసాడు ఆయన. సో ఆయనకి ఏంటంటే నేను ఒకసారి అడిగాను, నేను అన్న ఏంటి నీ సీక్రెట్ అంటే, ముందు కాసేపు స్టాండ్ అయ్యే వరకు నిలబడితే సరిపోతుంది. ఆయన ఐబాల్ అలా 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 డెవలప్ అయ్యి కాసేపటికి క్రికెట్ బాల్ పెద్దగా ఫుట్బాల్ అంత కనపడుతుందంట ఆయనకి. సో అప్పుడు హిట్టింగ్ చేసేవాడికి ఈజీ కదా. అవును. సో ఆ విధంగా బహుశా మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళకి ఇటువంటి దుర్మార్గులు, నీచులు, నికృష్టులు, ఇటువంటి పాపాత్ములు, ఇటువంటి అక్రమాలు, అన్యాయాలు చేసేవాళ్ళు అంటే అందరూ కూడా శ్రీరామచంద్రులాగానో, సత్పురుషుల్లాగానో, లేకపోతే యుగ పురుషుల్లాగానో కనపడతారు. ఏంటో తెలీదు. ఇతననిగా చూసాం కదా, ప్రతి వాళ్ళని ఆ విధంగా వెనకేసుకొస్తున్నాడు. సాధారణంగా ఒక అధినాయకుడుగా నీకు పార్టీకి ఇంత డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అసలు ఇన్ని వరుసగా ఒక ఏదో చెబుతారు తెలుగు సీరియల్ లాగా, మెగా సీరియల్ లాగా ఇన్ని ఎపిసోడ్లు జరుగుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ అంటే అసలు దువ్వాడ శ్రీనివాస్ అలాగే అతని కుటుంబ వివాదం ఏదైతే ఉందో అది పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అసలు దువ్వాడ శ్రీనివాస్ గారి మీద కానీ, లేకపోతే అసలు ఈ అంశం మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాడు, అసలు ఎవరికి సపోర్ట్ చేయాలో, ఎవరిని సమర్థించాలో అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నాడా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పార్టీకి డ్యామేజ్ అవుతుంది, అధినాయకుడికి డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఆ లెటర్ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత కూడా అందరూ కూడా ముక్కును వేలేసుకుంటున్నారు. ఇన్ని ఇన్సిడెంట్లు చూసిన తర్వాత ఒక్క శ్రీకాకుళమో లేకపోతే ఒక్క నియోజకవర్గమే కాదు, సో మొత్తం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా అసలు ఏంటి ఇతని మెంటాలిటీ ఏంటి, అసలు ఈ విధంగా అందరినీ రౌడీల్ని, కేడీల్ని, ఈ యొక్క ఈ వీళ్ళందరినీ రేపిస్టుల్ని, లేకపోతే ఈ దుర్మార్గులు వీళ్ళందరినీ అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళందరినీ ఈ విధంగా ఎంత బాహటంగా సపోర్ట్ చేస్తున్నాడే. సో అసలు ఏంటి ఇతని వైఖరి ఏంటి, ఇతని మెంటాలిటీ ఏంటి అని అర్థం పట్టక ఈవెన్ పార్టీ కార్యకర్తలు, ఆ ద్వితీయ నాయకులు, కొంతమంది సీనియర్స్ కూడా తల్లపట్టుకుంటున్నారు. ఇప్పుడు సాధారణంగా ఏం చేయాలి, ఒకటి పిలిచి వారించాలి, లేదు వాణి గారి పిల్లల్ని పిలిచి ఇతన్ని కూడా పిలిచి కూర్చోబెట్టి ఇద్దరిని వాళ్ళని ఒక తాటి మీద తీసుకురావాలి, సమస్యను పరిష్కరించే దిశగా. ఇమీడియట్గా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. నీ వల్ల పార్టీకి డ్యామేజ్ అయిపోతుంది, బయటకు పోరా అని చెప్పాలి. అలా కాకుండా ఇంకా ఎదురు లెటర్లు రిలీజ్ చేయడం, ఈ విధమైనగా బాహటంగానే ఈ విధంగా వెనకేసుకు రావడం, మరి అసలు అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అతని మెంటాలిటీ ఏంటి, అంటే అతని యొక్క ప్రవృత్తి ఇంతేనా, అంటే ఈ విధంగా ఒక మెంటాలిటీ ఉన్నవాళ్ళు అంటేనే అతనికి ఇష్టమా, సో ఈ విధమైన చర్యలు చేసేవాళ్ళు అంటేనే అతను ఇష్టపడతాడా, సో వీళ్ళనే అతను అంత అభిమానిస్తాడా, సో మరి ఇంకా ప్రజల మనోభావాలతో సంబంధం లేదా, నీకు రేపొద్దున పార్టీ భవిష్యత్తు గురించి సంబంధం లేదా అన్నది మనకు ఇది నిజంగానే ఒక ఏమంటారు, ఇది కేస్ స్టడీ ఇదంతా కూడా. బాబు గారు చెప్పిన దువ్వాడ శ్రీనివాస్ గారి కూతురే మా నాన్న వైఎస్ఆర్సీపీ సభ్యత్వం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి, దాంతోపాటుగా ఎమ్మెల్సీ పదవిని కూడా రద్దు చేయాలి అంటూ ఆవిడ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదంటారు? ఇప్పుడు అది కాకుండా
మీరు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కొంతమంది మాధురి గారిని అడిగినప్పుడు కూడా ఆవిడ కూడా ఏం చెప్పింది, ఆవిడ పచ్చిగా అడల్టరీ అంది. అడల్టరీ అంటే నథింగ్, సహజనం కాదండి మేము చేస్తుంది అడల్టరీ, వ్యభిచారం చేస్తున్నాం అండి, అతను నన్ను ఉంచుకున్నాడండి, నేను అతనికి సుఖాన్ని ఇస్తానని ఓపెన్ గా చెప్పింది. సో ప్లస్ మేము అడల్టరీ తప్పు కాదని సుప్రీంకోర్టే చెప్తుంది అంటూ ఆవిడ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు అడల్టరీ తప్పు కాదంటే ఒక కుటుంబాన్ని నాశనం చేసేసి, ఆల్రెడీ అతనికి భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, వాళ్ళ జీవితాలను అగమ్య గోచరం చేసేసి ఆ బిడ్డల భవిష్యత్తు పట్టించుకోకుండా అంటే ఆవిడ చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే అసలు దువ్వాడ శ్రీనివాస్కి నాకు సంబంధం లేకముందే వాణి గారు మా ఇద్దరికి రంకుగా అంటగట్టే ప్రయత్నం చేశారు, దానివల్ల నా భర్త నాకు దూరం అయ్యారు, నేను ఇప్పుడు నాకు భర్త దూరం అయ్యి నాకు ఇప్పుడు పెద్ద దిక్కు లేకుండా నేను ఎలా నెట్టుకొని రావాలి జీవితాన్ని, అందుకే నేను దువ్వాడ శ్రీనివాస్ గారితో ఉంటున్నాను అంతేగాని సహజీవనం చేయట్లేదు అన్నట్టు ఆవిడ చెబుతూ ఉన్నారు మాధురి గారు. అదే 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 ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్యన సంబంధం లేకపోతే సో భర్త ఎందుకు దూరం అవుతాడు? ఇప్పుడు ఆ భర్త ఏమన్నా ఇప్పుడు నిజంగానే బయటకు వచ్చి అతను చెబితే ఈ విధంగా లేనిపోని అవాకులు చవాకులు పేలారు, లేనిపోని అసత్య ప్రచారం చేశారు. సో వాణి గారు దానివల్ల నా భార్యని నేను దూరం చేసుకోవాల్సి వచ్చింది, నా భార్య నిజంగానే సీతాదేవనో లేకపోతే మహాప్రతివతనో అతను చెప్పొచ్చు కదా, అతను అసలు ఏమైపోయాడు అతను. సో ఈవిడ యొక్క వ్యవహార శైలి సరిలేకపోవడంతో సో వీళ్ళిద్దరి మధ్యన ఇటువంటి యొక్క వ్యవహారం జరుగుతున్న బట్టి అతని దారిని అతను పోయాడు. సో దాని తర్వాత ఇంక వీళ్ళిద్దరికి ఇంక అడిగే నాదుడు లేడు కాబట్టి ఇంక బరి తెగించేసేసి ఈ విధంగా ఉన్నారు. సో నిన్న మొన్న మీరు చూసుంటారు జాఫర్ ఇంటర్వ్యూలో కూడా ఆవిడ ఏం చెబుతుంది, కలిసి ఉండటం అంటే మేము ఒకళ్ళమే కాదు, నాతో పాటు ఈ యొక్క ఐపాక్ మీడియా వాళ్ళు ఉన్నారు, సో కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు, నేను కూడా పార్టీ కోసం ప్రచారం చేశాను అని అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే పని కట్టుకుని మానహరణం చేశారు. ఇవాళ ఒక ఆయన ఏదో పెట్టాడు ఒక డిట్టు, నువ్వు చేసిన పాపానికి ఒక 60 మందినో 40 మందినో పెట్టుకుని నువ్వు ఈ విధంగా అందరి మీద బురద జల్లావు, పవన్ కళ్యాణ్ మీదగా జల్లావు, ఎంతోమంది మహిళల్ని మానహారణం చేశావు, బాబు గారిని వాళ్ళని వీళ్ళని కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ విధంగా చేసావు కాబట్టి నీకు ఈ రోజున ఇంత గబ్బు పట్టి పోయావు, నువ్వు ఇంత గబ్బు అయిపోయింది నీకు, మొత్తం ఆంధ్ర రాష్ట్రం కాదు ప్రపంచవ్యాప్తంగా నీ యొక్క బయటకు వచ్చిందని చెప్పి ఒక ఆయన ఏదో పాపం ఎమ్మటే అదే నోటన్స్ థర్డ్ ఆఫ్ మోషన్ అంటారు కదా, ఆ యాక్షన్ ఎమ్మటే వచ్చిందని చెప్పి ఒక ఆయన ఏదో కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కనుక దీని మీద ఒక నిర్ణయానికి వచ్చేసి చర్యలు కనుక తీసుకోకపోతే పార్టీ ప్రతిష్ట మరింత దిగజారేటువంటి పరిస్థితి అయితే ఉండదంట. అతను తీసుకోడండి. ఇప్పుడు గోరంట్ల మాధవ అంత ఓపెన్గా ఆయన మొత్తం నగ్నంగా అన్నీ చేసినప్పుడే చేయలేదు, ఒక ఆయన గంట అరగంట అన్నప్పుడు ఆయన ఏం చేయలేదు, ఇంకొక ఆయన సుకన్య సుజన్న అన్నప్పుడే సంజన అన్నప్పుడే ఆయన ఏం చేయలేదు. సో ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఆ కర్నూలు ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే పేరేంటి సార్, ఒక మైనర్ బాలికని చేస్తే దాని గురించి చర్యలు లేవు. ఈ విధంగా కోకొల్లలు అంటే ఇంకా చాలామంది బయట చెప్పుకోవడానికి సభ్య సమాజంలో ఉన్న పరువు పోగొట్టుకోకూడదు, ఇంకా లోపల మగ్గిపోయి వాళ్ళలోనే కృషించి కుంగిపోతున్నారు. సో ఈ విధంగా ఈ యొక్క వైసీపీ నాయకులు వాళ్ళు అసలు పార్టీ ఆరంభం నుంచి కూడా అక్రమంగా ఎలా సంపాదించాలి, అక్రమ సంబంధాలు ఎలా పెట్టుకోవాలనే ఒక సిద్ధాంతంతో ముందుకు వెళ్ళారు. కానీ వీళ్ళెవరికి ఎథిక్స్ మోరల్స్ సిస్టమ్స్ ఓ పద్ధతి పాడలేదు. పైపెచ్చు ఈ దువ్వాడ శ్రీనివాసు ఆ సినిమా ఎంత ఫేమస్ అయింది, ఇప్పుడు ఇతను అంత ఫేమస్ అయిపోయాడు. ఇప్పుడు ఇతను రోజున చూసుంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఒంటికాలతో లెగిసి ఈయన మన భారతీయ సంస్కృతి గురించి, మన సాంప్రదాయాల గురించి, మన పెళ్లి గురించి, ఆ రాముడు ఏకప్రతినివతుడు, ఒక మాట ఒక బాణం ఒక భార్య అన్నట్టుగా ఎన్నో నీతులు చెప్పాడు. మరి ఈ రోజున నీతులన్నీ ఏమైనాయి అంటే ఎదుటివారికి చెప్పడానికైనా నీతులు, సో మీ వరకు పాటించే దిక్కు లేదు అదే. సో కాబట్టి అదేవిధంగా అతను ఎన్ని అవాకులు చవాకులు పేలాడో చూసాం, బాబు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ. సో ఈ రోజున ఈ విధంగా బొంకుతున్నాడు. సో ఏది ఏమైనా కూడా డెఫినెట్గా వాణి గారి పిల్లలకి న్యాయం జరగాలి. సో ధర్మసాక్షిగా అగ్నిసాక్షిగా వెనకాల పడి ఆవిడ్ని వేధించో ప్రేమిస్తున్నానని చెప్పో మభ్యపెట్టో మాయపెట్టి ఆవిడ్ని జీవితంలోకి వెళ్ళావు నువ్వు. సో అంత పెద్ద మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్త్రీని ఈ విధంగా హింసించడం పద్ధతి కాదు. సో ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి కల్పించుకున్నా కల్పించుకోపోయినా ఈ చట్టాలు
లేకపోతే ఈ న్యాయస్థానాలు, సో కొంతమంది పెద్దలు దీన్ని విషయంలో కల్పించుకుని డెఫినెట్గా వాణి గారి బిడ్డలకి న్యాయం చేయాలి. అలాగే అతన్ని ఆ యొక్క పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోయినా ఎమ్మెల్సీ కూడా ఇతను అనర్హుడని చెప్పి కూడా చేయాలి. ఓకే. కాబట్టి ఈ దీని మీద గట్టిగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే సభ్య సమాజం ఏదైతే ఉందో అతన్ని ఓ పక్కన కారి ఉమ్మూస్తుందండి. అయినా సరే అతనికి సిగ్గు ఎగ్గు లేదు కాబట్టి సో మొత్తం వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలు కూడా వాళ్ళు కూడా తిరుగుబాటు చేసి వాణి గారి బిడ్డలకి న్యాయం జరిగేలాగా అక్కడ ప్రజానీకం కూడా వాళ్ళకి బాసటగా నిలబడి ఈ యొక్క దువ్వాడ జగన్నాథం అలియాస్ దువ్వాడ శ్రీనివాస్కి బుద్ధి చెప్పాలని మీ ద్వారా నేను ఆ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.